నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు మనకి 777 మ్యాజికల్ డే అని కూడా చెప్పొచ్చండి. మ్యాజికల్ డే అనే కంటే 7/7 పోర్టల్ డే అండి. ఇది నిజంగా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలా కలిసి వస్తుందండి. ఇలా కలిసి వచ్చినప్పుడు మనం చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి. అంటే రేపు 7వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం అండి. అటువంటి సమయంలో మనం రేపు ఉదయం 7 గంటల 7 నిమిషాలకు కానివ్వండి, రాత్రి 7 గంటల 7 నిమిషాలకి అంటే 777 ఏంజల్ నెంబర్గా భావించవచ్చు. లేదంటే కనుక 7777 అనే ఏంజల్ నెంబర్ని గుర్తించైనా సరే మనం ఈ పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా 3 రోజుల్లోనే మీకు ఒక అద్భుతం అనేది కనిపిస్తుందండి. ఇంకా పరిహారం ఏంటి, ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్, స్విచ్ బోర్డ్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అలాంటిది ప్రపంచమే మనకి ఒక అవకాశాన్ని కల్పించినట్టుగా అండి. అంటే 7వ నెల 7వ తేదీ అంటే రెండూ కూడా కలిసి వచ్చిన తేదీ కాబట్టి నిజంగా ప్రపంచం మనకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందండి. 777 అనే ఒక ఏంజల్ నెంబర్ని గుర్తుంచుకొని మనం ఈ పరిహారం చేయగలిగితే నిజంగా మన జీవితంలో అండి ఏదైతే కనుక అనుకుంటున్నామో అది జరగలేదు అని చెప్పి ఎవరైతే కనుక నిరాశపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రపంచం కల్పించే ఒక మంచి 2 అవకాశాలండి. ఇది మీరు రేపు ఉదయం 7 గంటల 7 నిమిషాలకు కానివ్వండి, లేదంటే రాత్రి 7 గంటల 7 నిమిషాలకి అంటే 7 గంటల నుంచి 8 గంటల సమయంలో కూడా చేసుకోవచ్చు. పర్టికులర్గా మీరు ఒక అలారం అనేది టైమింగ్స్ అనేది పెట్టుకొని ఈ టైంలో స్టార్ట్ చేయగలిగితే, ఉదయం కానీ సాయంత్రం కానీ స్టార్ట్ చేయగలిగితే నిజంగా అండి మీరు కోరుకున్న ఒక విషయం అనేది 3 రోజుల్లో జరుగుతుందండి. ఇంకా నార్మల్గానే మనకి 7 అంటేనే ఒక లక్కీ నెంబర్ అండి. 7 అనే మనం సూచించడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి ప్రపంచంలో. అలాంటిది ఈ 777 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి మనకి పదే పదే కనిపిస్తూ ఉంటుంది. మనం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే 777 అనే నెంబర్ ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు ఒక లక్కీ మెంబర్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందువల్లనంటే ప్రపంచం మనకి సూచించే సూచనలో గొప్ప అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయని కానీ, లేదంటే మనం కరెక్ట్ అయిన ఒక వేలో వెళుతున్నామని కానీ చెప్పడానికి ఒక అవకాశం అండి. ఒక లక్ అనేది కూడా మనకి కలిసి రాబోతుంది అని చెప్పి ఒక పెద్ద అవకాశం, ఒక లక్ అనేది కలిసి రాబోతుంది. చాలా వరకు కూడా నువ్వు దగ్గర నువ్వు అనుకున్న విషయాల్ని సాధించగలుగుతున్నావు, ఏమాత్రము కూడా వెనుకడిగా వేయకు అని చెప్పడం కోసమే ఈ ఏంజల్ నెంబర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఒక కార్ నెంబర్ కానివ్వండి, ఒక బిల్ నెంబర్ కానివ్వండి, ఇలాంటి ఇమేజెస్ 777 అనే ఇమేజెస్ చూస్తూ ఉంటాం. కానీ పర్టికులర్గా మనకి ప్రపంచమే ఆ అవకాశాన్ని కల్పించినప్పుడు ఈ అవకాశాన్ని అస్సలు ఎవరు కూడా వదులుకోవద్దండి. చాలా వరకు కూడా ఒక లక్కీ నెంబర్ అనే చెప్పవచ్చు ఈ 777 అనే ఒక నెంబర్. ఇంకా మీరు ఏం చేస్తారు అని అంటే రేపు ఉదయం 7 గంటల 7 నిమిషాలకి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమని స్టార్ట్ చేయాలి అని అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీరు ఏదైతే నిజంగా ప్రపంచానికి ఎలా మనం కోరుకుంటే ఇష్టము అనేది మనకి తెలుసండి. ఇంతకుముందు కూడా తెలియచేసాము. ఒక పాజిటివ్గా అనుకుంటూ ఇది నాకు జరిగింది అని చెప్పి మనం ధన్యవాదములు ఎప్పుడైతే కనుక తెలియచేస్తామో ప్రపంచం ఏమనుకుంటుంది, మన సబ్కాన్షియస్ మైండ్కి ఏమని తెలియచేస్తుంది అని అంటే మనం ఆల్రెడీ కూడా ఈ వరాన్ని వాళ్ళకి మనం ప్రసాదించేసాము, అందువల్ల మనకి ధన్యవాదములు తెలియచేస్తున్నారు అని చెప్పి ప్రపంచం ఒక పాజిటివ్గానే ఎప్పుడు ఆలోచిస్తుందంటండి. అందువల్ల మీరు ఒక పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఏదైతే కనుక ఒక విషయాన్ని కోరుకున్నారో అది మీకు జరిగింది అని అన్నట్టుగా ఒక 7 టైమ్స్ అండి మీరు ఉదయాన్నే నా కోరిక తీరింది అని కానీ, నేను సక్సెస్ని చూడబోతున్నాను అని కానీ, నేను అనుకున్నది అనుకున్నట్టుగా నాకు జరుగుతుంది అని కానీ, మీరు ఏ విషయం కోసమైతే ఎదురు చూస్తున్నారో అది జరిగింది అని అన్నట్టుగా పాజిటివ్గా రాసుకోండి ఫ్రెండ్స్. 2 టైమ్స్ కూడా రాసుకోవచ్చు. అంటే ఉదయాన్నే రాసుకోవచ్చు 7 గంటల 7 నిమిషాలకి, లేదు కుదరలేదని అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయినా సరే రాసుకోవచ్చు. మీరు 2 టైమ్స్ కూడా రాయగలను అని అనుకున్న వాళ్ళు రాయొచ్చండి. ఇదే పేపర్లో ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక సొంత ఇంటి కళ నెరవేరాలి అని అనుకుంటున్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, నేను నా సొంత ఇంటిలోకి అడుగు పెట్టబోతున్నాను అని చెప్పి పాజిటివ్గా 7 టైమ్స్ రాయండి. నేను నా కోరిక తీరింది అని అన్నట్టుగా రాసి మీకు చూపించాను. కింద ధన్యవాదములు అని కూడా తెలియచేయండి.
ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఇదే సెంటెన్స్ని మీరు 7 టైమ్స్ రాయండి. ఇలా రాసిన ఆ పేపర్ని మీరు మీ పిల్లో కింద కానీ లేదంటే కనుక మీ మనీ పర్స్లో కానీ ఈరోజు మీరు మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం అనేది చాలా మంచిదండి. ఏదైతే కనుక ఒక పాజిటివ్గా అనుకొని ఒక పాజిటివ్గా మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ట్రైన్ చేస్తూ ఉంటామో అది ఖచ్చితంగా మన జీవితంలో రిపీట్ అవుతుందండి. చాలా వరకు నమ్మకంతో ఒక గట్టి సంకల్పంతో నా కోరిక తీరింది, ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని చెప్పి ఇలాంటి ఏంజల్ డే రోజున అంటే రేపు 7/7 అనే ఏంజల్ డే మనకి మంగళవారం నాడు కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. భూమికి సంబంధించిన విషయాలు కానీ సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ ఏదైనా ఒక విషయంలో కొత్త అడుగు వేయాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. ఎందువల్ల 3 days మనకి 3 రోజుల్లో అని చెబుతున్నాము అని అంటే మనకి 7/7 7 + 7 14 అండి. 14 + 7 అనేది 21 వస్తుంది. అందువల్ల ఈ 21ని మనం కలిపి కుడితే సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 3 అనే సంఖ్య వస్తుంది. 3 అంటే త్రిమూర్తులకి సంబంధించిన సంఖ్య కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం మీరు అనుకున్న కోరికని 3 రోజుల్లో మీకు అందించడం అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ విషయాన్ని. రేపు తప్పనిసరిగా మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి. మీరు ఈరోజు తెలుసుకున్నారనుకోండి, రేపు ఇప్పుడే మీరు చూసిన వెంటనే అలారం పెట్టేసుకోండి ఫ్రెండ్స్. రేపు 7 గంటల 7 నిమిషాలకి అలారం కొట్టాలి అని అన్నట్టుగా మీరు స్టార్ట్ చేయగలిగితే చాలా మంచిదండి. ప్రపంచానికి మీరు ఒక అటెన్షన్ ఇస్తున్నారు, ఆ స్పేస్ అనేది ఇస్తున్నారు, మీకు చెయ్యాలని ఒక కుతూహలం అనేది ఉన్నది, నేను ఇది సాధించగలనే నమ్మకంతో మీరు చేస్తున్నారు అన్న ఒక ప్రపంచానికి కలుగుతుందండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీరు కమెంట్స్లో తప్పనిసరిగా 777 మ్యాజికల్ డే అని చెప్పి మీరు కమెంట్స్లో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.